ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, నమ్మకం దేవ, విజ్ఞానమైన పాదాలకి స్తోత్రాలు, వందనములు. ప్రభువా, రాత్రి కలసం ప్రేమించి కాపాడి మరొక నూతన ధ్యానించినందుకు స్తోత్రాలు, వందనములు. ప్రభా, ఈ దినమంది ఎంతో మనుషులే గతించిపోయినారు. వారికంటే మంచి వారం కాము కానీ కేవలం నీ ప్రియకుమారుడు మా ప్రవేణ క్రీస్తు యొక్క పుణ్య బలి ఉచితమైన కృప ద్వారా తండ్రి మరొక నూతన ధ్యానించినందుకు స్తోత్రాలు, వందనం. ప్రభా, మరి నాయన దినవంతో మనుషులే గతించినారు. ప్రభా, వారికంటే మరి మంచివరం కాదని మరొకసారి మీ పాసనలో ఒప్పుకుంటూ ప్రభా, ప్రభు నిస్ రక్తం మా మీద అక్కడికి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తండ్రి దినవంతటి కాపాడము. తండ్రి వాక్య సందేశంలో తండ్రి మీరు ముందు మాట్లాడము. ఆయా రకాలుగా ప్రభాని ప్రజలు చేరిచ్చినారు. తండ్రి ఆశపడిన తృప్తిపరచము. తండ్రి మీరే మాట్లాడాల్సిన గణితంలో ప్రార్థన చేసుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ మీ దయగల పదాలకి స్తోత్రాలను ఆచరించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన యొక్క ఈ దిన పాఠము ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చదివి వినిపించిన మరి సిస్టర్ గారికి వందనాలు. హనోకుని గురించి మాట్లాడదాం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతిసులను కను. హనోకు మెతిసులను కన్న తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కంటూ మరి ఉంటా వచ్చినాడు. కనుక హనోకు దినములన్నీ 365 ఏళ్ళు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. ఈ భాగాన్ని మనం చూస్తే ఎందుకు దేవునితో నడిచినాడంటే దేవుని మాట వింటా వచ్చినాడు. ఎవరైనా దేవుని మాట వినని వారైతే వారు దేవునితో నడవలేరు, ముఖ్యమైనది. కనుక ఈ హనోకు దేవునితో నడిచినవాడు. వివాహం చేసుకున్నాడు, కుమారులను కుమార్తెలను కంటూ వచ్చినాడు. తర్వాత ఆయన మనకు సంవత్సరానికి 360 రోజులు 65 రోజులు అయినప్పటికీ ఈయన మనమైతే అప్పుడప్పుడు తప్పిపోతూ ఉంటాం. అయితే ఈయన బ్రతికిన దినాలు 365 సంవత్సరాలు అయినప్పటికీ 360 సంవత్సరాలు దేవునితో నడిచినాడు. అంటే దేవునితో నడిచేదానికి మరి భార్య అడ్డం రాదు, కుమారులు కుమార్తెలు అడ్డం రారు. దేవుడితో నడిచే విధానం ఏదనగా, దేవునితో సహవాసం చేసే విధానం ఏదనగా మరి ప్రార్థించటం, వాక్యం చదవటం. తర్వాత మరి ప్రార్థించి వాక్యం చదువుకుంటే ఆ దినము ఎట్లా నడిపించాలనో దేవునికి తెలుసు. ఆ దినము ఎట్లా మనము ఉండాలనో ఆ దినానికి సరిపోయేటువంటి కాలగతులు దేవుడు మనతోనే నడిపిస్తాడు. కనుక మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవునితో నడుస్తామో, మరి దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. కనుక ఎందుకంటే ఈ నోవహుకు మరి మెతుశీలను కన్న తర్వాత 65 ఏళ్లకు మెతుశీలను కని తర్వాత ఆయన 365 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చినాడు. కనుక ఈ మెతుశీల కూడా ఆయన కూడా లెమెకును కని తర్వాత ఆయన కూడా మృతి పొందుతూ వచ్చినాడు. తర్వాత లెమెకు నోవహును కంటూ వచ్చినాడు. ఈ నోవహు కూడా దేవునితో నడిచిన వాడని మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆదికాండము
6వ అధ్యాయం 9వ వచనంలో నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. చూశారా, 3 తరాలైన తర్వాత ఆ దేవుని యొక్క సంతానము దేవునితో నడిచేవాడుగా మనకు చూస్తాం మనం. కనుక అందుకే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదమని యెహోవా శివ తీర్మానం చేసుకున్నాడు. అలాగనే ఈ నోవహు తర్వాత మెతుశిల తర్వాత లెమెకు తర్వాత నోవహు, ఇట్లా తరం వెంబడి తరం దేవునితో నడిచిన వారుగా ఉంటా ఉన్నారు. కనుక దేవునితో నడిచిన వాడుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. కనుక మరి ఆ దినాలలో మరి పాపం విస్తరించినప్పుడు దేవుని మాట ఈ ప్రజలు వినని కారణాలను బట్టి దేవునికి హృదయంలో నొచ్చుకున్న కారణాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ తరములలో నిందారహితుడు నోవహు దేవునితో కూడా నడిచినవాడు. కనుక దేవుడు మరి నోవహుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను ఈ ప్రజలను భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయినాను గనుక, భూలోకం బలాత్కారం నిండింది గనుక, భూలోకం చూసినప్పుడు చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరంలో తమ మార్గమును చెరిపేసుకుని ఉన్నారు. కనుక వీరిని మరి తుడిచిపెట్టుకుపోతా ఉంది. నువ్వు నా మాట విను. నా మాట విని ఏం చేయాలంటే, ఒక చితి సారకుమాను నీ కొరకు ఓడ చేసుకొనుగు అని ఒక మాట చెప్తూ వచ్చినాడు. అయితే ఎప్పుడైతే దేవుడు ఈయనతో నోవహుతో మాట్లాడుతూ వచ్చినాడో, మరి ఆయన దేవుడు ఏ మాట చెప్పినాడో ఆ మాట నెరవేర్చినాడు. ఆ ఓడ తయారు చేసుకున్నాడు. ఆ ఓడలో మరి తన యొక్క 3 కుమారులు, 3 కోడళ్ళు, మరి నోవహు భార్య, ఈ 8 మందే మరి ఆ ఓడలోకి ప్రవేశించినారు. కనుక ఆ ఓడ తయారు చేయడానికి బైబిల్ గ్రంథకర్తలు చెప్తారు, 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు దేవుని సువార్త ప్రకటించబడినట్లుగా మనం మరి వింటాం. కనుక ఎందుకు తయారు చేస్తున్నారు అడిగినప్పుడు, దేవుని యొక్క జలప్రలయం రాబోతా ఉంది. మరి ఆ భూమి మీద మరి జలప్రలయం వచ్చినప్పుడు భూమి మీద సమస్త స్త్రీలు మరి ఈ జలప్రలయం కొట్టుకొని పోతారు. కొట్టుకొని పోకుండా ఈ ఓడలోకి ప్రవేశిస్తే అందరం మనం బ్రతుకుతామంట అని ఈ నోవహు కూడా ఆ దినాల్లో సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. కానీ నోవహు మాట ఎవరు వినలే. కనుక అదేదో చేసుకుంటుంటే పిల్లోళ్ళు కదా, ఇప్పుడు మనం ఏదన్నా చేసుకునేటప్పుడు అలాగ చేస్తున్నారు ఇలాగ చేస్తున్నారు అంటారు కదా. అలాగనే ఆ యొక్క ప్రజలు మరి ఈయన ఓడ తయారు చేస్తూ ఉంటే మరి హేళన చేసిన వారు ఎంతమంది లేకపోలేదు. కనుక ఆ దినాలలో వర్షం అంటే వారికి అర్థం కాలే. ఎందుకంటే భూమిని తడిపి ఆవిరితోనే పంటలు పండేటివట. అలాంటి కాలంలో వర్షం అంటే వారికి అర్థం కాక నోవహు మాట లెక్క చేయలే. కనుక దేవుడు నోవహు మాట క్షమించండి, నోవహు మాట మరి ఆ ప్రజలు వినని కారణాన్ని బట్టి మరి వారికి కూడా ఒక దినం రానే వచ్చిన తర్వాత ఆ ఓడ తయారేసుకున్నాడు. ఓడలోకి సమస్తమైన భూమి మీద ప్రాకు జీవులను అన్ని మొత్తం తీసుకొని పోయిన తర్వాత అప్పుడు కూడా సువార్త చేసింటాడు ఈ నోవహు. చేస్తే ఆయన ఏం చేసినాడంటే ఎవరు కూడా రాలే. అయితే వర్షం వచ్చి ఎప్పుడైతే ప్రచండమైన వర్షం మొదలు పెట్టిందో అప్పుడు వచ్చి, ఓ నోవహు మామ, ఓ తాత, ఓ బావ, ఓ చిన్నాయన, ఓ దైవసేవ కూడా మరి ఈ ఓడ యొక్క తలుపు తెరవమంటే వీళ్ళు ఎప్పుడైతే 8 మంది పోయినారో దేవుడే ఆ తలుపు ముగిస్తున్నాడు. ప్రేమైన సహోదరుడా, మన జీవితంలో కూడా సువార్త యొక్క విషయములలో
మరి మనం అల్లూరులో యూసుఫ్ టీంలో బాగా నాకు సంతోషించింది ఏంటంటే అందరూ చెప్తా ఉన్నాం. అయితే వినుకుంటున్నారు. ఇదిగో మీ వాళ్ళు అక్కడ ఉన్నారు పోండి. మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు పోండి. ఎక్కడ చెప్పండి మాకొద్దు అని నేటి దినాలలో సువార్తను పోతే ఎదురు చెప్పేవారు, ఆటంకపరిచేవారు, హేళన చేసేవారు, కొట్టేవారు, తిట్టేవారు అనేక విధాలుగా జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే దేవుని రాకడ దినాల్లో ఉంటా ఉన్నాం మనం. అలాంటి దినాల్లో మనం సువార్త చేస్తున్నామంటే మనం ఎంతో ధన్యులం. ఏదైనా కూడా దేవుని కొరకు శ్రమ పడితే మరి దేవుడిచ్చే బహుమానం గొప్పది. అయితే దేవునితో మరి ఈ హనోకు నడుస్తూ వచ్చినాడు, మెతుశీల నడుస్తూ వచ్చినాడు, మరి నోవహు నడుస్తూ వచ్చినాడు. తర్వాత వీరంతా దేవునితో నడిచిన వారు. కనుక దేవునితో నడిచిన వారు గనుకనే మనం ఈ దినాలలో మనము వాళ్ళ ద్వారానే మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. కనుక మరి ఇంకా దేవునితో నడిచిన వారు ఎవరున్నారంటే ఆదికాండము 12 అధ్యాయము 5వ వచనం చూడండి. ఆదికాండము 12 అధ్యాయము 5వ వచనం. అబ్రహాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాను తనను వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశంలోకి వచ్చిరి. అంటే దేవుడి మాట విన్నాడు. ఏది యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నేను గొప్ప జనము చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నువ్వు ఆశీర్వాదము నందువు. నేను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించేదను. నేను దూషించిన వారిని సేవించిన వారిని నేను ఈ భూమి యొక్క సమస్త వంశం నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, అయితే అబ్రహాము యెహోవా చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, అబ్రహాం కూడా జీవితంలో మరి వాళ్ళ తండ్రి బొమ్మలు అమ్ముకునేవాడు. వాళ్ళ తండ్రి తెరాహు బొమ్మలు అమ్ముకుండేవాడు. కనుక మరి అలాంటి స్థితిలో నుండి, విగ్రహారాధన స్థితిలో నుండి దేవుడు ఏర్పరచుకున్నాడు అబ్రాం. కనుక దేవుని మాట విన్నాడు. విని ఇక్కడ ఉండటం మంచిది కాదు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను అక్కడ గొప్ప జనం చేసి ఆశీర్వదిస్తా. కనుక ఈనాడు అబ్రాం సంతానముగా మనం పిలువబడుతూ ఉన్నాం. దేవుని విశ్వాసం ఉంచి వారు వారి కులము కాదు, మతం కాదు, జాతి కాదు, వంశం కాదు, ఆయా భాషలు మాట్లాడేవారు కాదు. మతం అంటే క్రీస్తులో ఉన్నటువంటి వారు. కనుక మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటా ఉన్నాం. దేవుడు నీతో మాట్లాడితే మరి దేవుని మాట వినాలి మనం. దేవుని మాట వినకుంటే ఆయనను గొప్ప జనము చేయలేదు, ఆశీర్వదించలేదు. కనుక తర్వాత ఆదికాండం 22 అధ్యాయం 12వ వచనంలో మరి ఇస్సాకు రమారమి 100 సంవత్సరాలకు మరి కుమారుడు కలిగితే, ఆ కుమారుడు కలిగిన తర్వాత ఆ కుమారుడిని ప్రేమిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా మరి అని చెప్పి మరి ఇస్సాకును నీకు ఒక్కగానొక్కడు బలిగా అర్పించు. చూసారా, ముందుగానే ఈయన 100 సంవత్సరాలు వచ్చినాయి. మరలా మరి ఎంతో ఏండ్లు తర్వాత పుట్టినటువంటి కుమారుని బలి అర్పించమంటా ఉన్నాడు. మరి బలి అర్పించడానికి కూడా మరి అబ్రహాం సిద్ధపడిన తర్వాత మరి కట్టెలు పేర్చి మరి ఆ ఇస్సాకును ఆ బలిపీఠం మీద పడబెట్టి కత్తితే అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు, అబ్రహామా నీ కత్తిని అట్లుంచుము, ఎందుకంటే నువ్వు దేవుని మాట వినేవాడు అని నాకు అర్థమైంది. కనుక మనకు కూడా కొన్నిసార్లు పరీక్ష వస్తుంది. పరీక్షలో నిలబడే వారంగా ఉండాలి. దేవుని పరీక్షలో నిలబడే వారంగా ఉండాలి. కనుక మరి అందుని బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు, ఇస్సాకును ఆశీర్వదించినాడు, తర్వాత ఇస్సాకు కుమారులను ఆశీర్వదించినాడు, ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినాడు, ఒక కుటుంబాన్ని తీసుకున్నాడు. కనుక మనం కూడా
ఆశీర్వదించేవాడుగా ఉండాలా. ఎప్పుడైతే దేవుని మాట వింటామో అప్పుడు దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటా ఉన్నాడు. కనుక ఇంకొక మాట చూసుకుందాం. ఆదికాండం 4వ వచనంలో హేబేలు దేవుని మాట విన్నాడు. తర్వాత కయ్యను మరి దేవుని మాట వినలే. కయ్యనుకు అసూయ ఏర్పడింది. తర్వాత మరి హేబెల్ అయితే దేవుని సన్నిధిలో ఉంట వచ్చినాడు. దేవునికి బలి అర్పించ వచ్చినాడు. దేవుని యొక్క మాట వినేవాడుగా ఉన్నాడు కనుక తన అర్పణను దేవుడు లక్ష్య పెట్టినాడు. లక్ష్య పెట్టిన కారణాన్ని బట్టి దేవుడు ఒకరిని ఎన్నుకొని ఆశీర్వదించి ఏర్పరిస్తే ఆయన అర్పణను లక్ష్య పెడితే దేవుడు ఇతనికి ఏమైంది? ఆయన ఇయ్యకపోయా, అర్పింపకపోయా, మరి లక్ష్య పెట్టలేదని చెప్పి తన తమ్ముని దేవుడు ఆశీర్వదించినాడని చెప్పి దేవుడు మరి దేవుని మీద కోపంతో ఈ యొక్క కయ్యను తన తమ్ముని చంపినట్టుగా బైబిల్ గ్రంథాలు మనం చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి తన తమ్ముడైన హేబెల్ను అసూయతో చంపాడు. ఎందుకు? ఆయన యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టిన కారణాన్ని బట్టి. అంటే ఇప్పుడు ఎవరికి ఎవరికి పాపం ఎట్లా చేసినట్లు? దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు. దేవుడు తనను ఆశీర్వదిస్తుంటే ఓరవలేక చూడలేక మరి దేవునికే విరోధంగా పాపం చేసినాడు ఈ యొక్క కయ్యను. కనుక దేవుని మాట విననివాడిగా ఉంటున్నాడు. కనుక చంపితే భూమి మీద హేబెల్ యొక్క రక్తం మొరపెట్టుకుంటూ వచ్చింది. చనిపోయిన మాత్రాన మరి అప్పటికే ఏమైపోలేదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి మనం కూడా నీ అర్పణ దేవుడు లక్ష్య పెట్టేవాడుగా ఉండాలా. ఇతరులు మరి అర్పించే అర్పణను వారు చూసి ఓరవలేక వారు ఆశీర్వదించబడుతుంటే వారు అభివృద్ధి పొందుతూ ఉంటే మనం ఇరుగు పొరుగు వారిని చూసి మనం ఏం చేయాలంటే మనం కూడా దేవా నన్ను కూడా ఆశీర్వదించని చెప్పి నీ అర్పణను, నీ ప్రార్థనైనా, నీ సమర్పణైనా, నీ డబ్బైనా, నీ ధనమైనా, నీ ధాన్యమైనా దేవునికి నువ్వు సమర్పించేవారిగా ఉండాలా. పిసినితనం కాకుండా హృదయపూర్వకంగా సమర్పించేవారిగా ఉండాలా. కనుక అప్పుడు నీ అర్పణ లక్ష్య పెడతాడు. ఎవరో మరి ఆశీర్వదించబడుతుంటే వారి దేవునికి ఇస్తూ ఉంటే నువ్వు అలాంటి విషయాలలో మరి మరి అసూయపడకూడదు. కనుక ఇంకొక విషయానికి వెళితే సంఖ్యాకాండం 12:7 వచనంలో దేవుడే సాక్ష్యం ఇస్తాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే ఎందుకు? మోషే దేవుని మాట వినేవాడుగా ఉన్నాడు గనక దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. కనుక ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అయితే నువ్వు నేను నమ్మకంగా ఉన్నావా అనేది మన మనస్సాక్షికే దేవుడు మరి వదిలిపెడుతూ ఉన్నాడు. కనుక మనస్సాక్షి మనకు ఇది ఇప్పుడు మనం మన మనస్సాక్షి యుగంలో ఉన్నాం. దేవుడు కృపగలిగిన దేవుడు కనుక నువ్వేం చేసినా ఏం మాట్లాడినా దేవుడు క్షమించేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మరి నోవాహు దేవుని మాట వింటూ వచ్చినాడు, అబ్రహాం దేవుని మాట వింటూ వచ్చినాడు, మరి హనోకు దేవుని మాట వింటూ వచ్చినాడు, హేబెల్ దేవుని మాట వింటూ వచ్చినాడు, మోషే దేవుని మాట వింటూ వచ్చినాడు. కనుక వీరందరి దేవునిగా ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేకులు వింటూ వచ్చిన వారు ఉన్నారు, కానీ వారందరూ చెప్పడం మన సమయం కాదు. కనుక మరి దేవుని మాట వీరంతా విన్నారు. దేవుని మాట వినని వారు కొంతమంది ఉన్నారు. చూసుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనంలో తీయండి, బైబిల్ తీయండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడు ఎలీషా చదవండి సార్. చాలు సార్. చూసారా, ఈయన మరి ఎలీషా ఎలాంటి వాడు? ఎంతో గొప్ప దైవజనుడైన,
ఆ దైవజనం కింద చేసే శిష్యుడు ఎలాంటి వాడంటే గెహాజీ ఆ, మాట్లాడుతున్నాడు. ఆ నయమాను యొక్క మరి ధనము ధాన్యం తీసుకొని వచ్చి అడిగినప్పుడు మరి ఇవి నాకు వద్దు, నువ్వు తీసుకొని పోమని చెప్పినాడు. తీసుకొని పోమని చెప్పినప్పుడు ఈ గెహాజీ పోయి తన ఇద్దరు శిష్యులను వెంట పెట్టుకొని పోయి నా ఏలిన వాడు తీసుకొని రమ్మన్నాడు అని చెప్పి మళ్ళా తీసుకొచ్చినాడు. కనుక ఈయన మరి గెహాజీ దేవుని మాట విననివాడుగా ఉంటా ఉన్నాడు. చూశారా, మరి దేవునితో నడిచినట్టే ఉన్నాడు. దేవుని దగ్గర మరి దైవజుని దగ్గర మరి పరిచారం చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. ఏం ప్రయోజనం? ఆశించినాడు. ఆశించి తర్వాత ఏం చేసుకున్నాడంటే తనకు కుష్ఠరోగం చేసుకున్నాడు, తన ఇంటి వారందరికీ కుష్ఠరోగం తెచ్చినాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము కూడా దేవునిలో నడిచినట్టే ఉంటాం, దేవునితో నడిచిన వారుగా ఉంటాం. తర్వాత మరి ఏదైతే చేయకూడదో, మరి ఏదైతే ఆశించి మనం చేస్తామో, అది డబ్బైనా కావచ్చు, తర్వాత పాపమైన కావచ్చు, తర్వాత ఇంకేదైనా కావచ్చు, మరి మరి శాపం వస్తుంది అనేది మనకి ఈ వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. మనం కూడా రక్షించబడి 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, దేవునితో నడుస్తూ ఉంటున్నాం. అప్పుడప్పుడు కూడా మన మానవ శరీరము, మన మనసు పక్కకు తప్పించేదిగా ఉంది. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయము 1-2 వచనాల్లో సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతే దేవునికి దూరం అవుతాం, శాపాన్ని కొని తెచ్చుకున్న వరం అవుతాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలా. దైవజనుడైన ఎలీషా దగ్గర ఉంటా ఉన్నాడు. ఈయన ఎంతో గొప్ప దైవజనుడైన, అలాంటి దైవజనుడు ఈ ఏలియా ఒక ఆత్మ అయితే నాకు 2 ఆత్మలు దయచేయంటే వచ్చినాడు ఈ ఎలీషా. మరి ఈ ఎలీషాకు 2 ఆత్మలు ఉంటే గెహాజీకి ఎన్ని ఆత్మలు ఉండాలా? 3 ఆత్మలు ఉండాలా. ఆ 3 ఆత్మలు పొందే సమయంలో గెహాజీ కూడా ఈ లోకాల్లో ఆశించి తర్వాత నష్టపోయేవాడుగా ఉంటున్నాడు. కనుక ఈయన కూడా దేవుని మాట వినడువాడుగా ఉంటా ఉన్నాడు. అంత్యంగా ఇంకొక ఆయన చూస్తాం, న్యాయాధిపతులు రాసిన గ్రంథం 18 అధ్యాయం 5వ వచనంలో ఈయన గర్భంలో పడక మునిపే ఈ సంసోను గారు తన తల్లితో మాట్లాడుతూ వచ్చినాడు, తన తండ్రితో మాట్లాడుతూ వచ్చినాడు. ఏమని మాట్లాడుతూ వచ్చినా అంటే, ఈయన దేవునికి నాజురు చేయబడినవాడు, ఇశ్రాయేలు ప్రజలను రక్షించేవాడు, కనుక మరి దేవుడే ఆయన పుట్టించినాడు, గర్భంలో ఉండగానే ఆయనకు పేరు పెడతా వచ్చినాడు. కనుక మరి దేవుని మాట ఈయన కూడా వినక మరి ఆశించి, పాపాన్ని ఆశించి మరి ఈయన కూడా నష్టపోయినాడు. ఎంతో గొప్ప బైబిల్లో మరి బలం కలిగిన వాడు ఈయన కూడా బలం కలిగిన వాడు. ఈయన కూడా ఏం చేసినాడంటే దేవుని మాట వినక నష్టపోయి ఆయన మరణం కూడా మరి మనకందరికి తెలిసిన సుపరిచయమైనటువంటి విషయమే. కనుక ఆ గుడిలో చనిపోయినట్లు కూడా ఈయన యొక్క మరణం రాసిపెట్టిన బైబిల్ గ్రంథం. అంతేకాదు మరి ఆకాను కూడా దేవుని ఆశించినాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవునితో నడిచేటప్పుడు, యుద్ధానికి పోయేటప్పుడు మరి అన్ని విషయాలలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను విజయం ఇస్తా వచ్చినప్పుడు మరి ఒక చోట మరి ఈ ఆకాన్ చేసిన పనికి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఓడిపోతూ వస్తారు. ఇశ్రాయేల్ ప్రజలు మరణంతో వచ్చినారు. ఎందుకు ఇలాగ జరుగుతుంది ప్రభువా? నువ్వు మాట్లాడినావు కదా, నువ్వు మాట్లాడితే మేము వాళ్ళ దగ్గర పోయినాము కదా అంటే, ఇక్కడ ఏముంది, కొంచెము శపితమైనది ఉంది. ఏముంది అక్కడ చూడండి. యెహోషువ రాసిన గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనంలో చదవండి ఆ మాట. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. అంటే వినిపిస్తుందా? వినిపిస్తుందా?
ఆ, వినిపిస్తుంది. యెహోషువ యెహోషువ గ్రంథము ఆ! 7:20. ఇశ్రాయేలు దేవుడైన ఉమ్, యెహోవాకు విరోధముగా నేను పాపం చేసిన నిజము. దోపుడు సొమ్ములో ఒక మనవి, సినారు పై వస్త్రము, 200 ఉమ్. తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆలకించి తీసుకుంటుని. చాలా సిస్టర్. ఆ- ఆశించి తీసుకున్నాడు. ఆశించి. ముందు ఓకే సార్. ఆ ఆశ కలిగింది. సాతానుడు ఆశ కలిగించినాడు. ఆనాడు ఆ ఆదామవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు అవ్వకు ఆశ చూపించినట్లే ఇక్కడ ఆకాను కూడా ఆశ చూపించినాడు. కనుక ఆశ చూపించిన కారణాన్ని బట్టి వారు ఏం జరిగిందంటే తీసుకొని తిన్నారు. ఆ ఈ- మరి వీరు కూడా ఆశని తీసుకొని ఆ ఇక్కడ తెచ్చుకున్నారు. తెచ్చుకున్న కారణాన్ని బట్టే మరి ఈయనకు కూడా గొప్ప అపాయం వచ్చింది. తాను చేస్తే పాపము, తన కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టి చంపబడ్డట్టుగా మరి బైబిల్ గ్రంథంలో లెక్కించబడింది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి మనము నేటి దినాల్లో మరి కూడా మనం కూడా ఎలాగ ఉన్నాము? దేవునితో నడుస్తా ఉండి ఒకవేళ లోకముతో రాజీ పడతా ఉన్నామా? మరి దేవునితో నడిచి నిందారహితులుగా మరి హనోకు మాదిరి, నోవహు మాదిరి, మరి ఎలీషా మాదిరి మరి ఉంటా ఉన్నామనేది మనం గ్రహించుకోవాలి. అంతేకాదు మరి ఇంకొక ఆయన కూడా దేవుని మాట విననివాడుగా ఉంటున్నాడు. సంఖ్యాకాండము ఆ అధ్యాయం తీయండి అందరూ. బైబిల్ గ్రంథం మీ దగ్గర ఉంచుకున్నప్పుడు, ఎందుకంటే ఆ, మీరు బెరయ సంఘం వారు ఆ లేఖనాల్లో అలాగ ఉన్నాయో లేవో అని చెప్పి మరి అపోస్తలులు ప్రకటించినప్పుడు చూసుకుంటూ ఉన్నారంట. కనుక అదే విధంగా మనం కూడా బైబిల్ గ్రంథం మన దగ్గర వచ్చినప్పుడు చూసుకొని మనము మరి ఆ వాక్యాన్ని మనము ధ్యానించుకొని నెమరు వేసుకోవాలి. కనుక ఈ బిలాము కూడా దేవుని మాట విననివాడుగా ఉంటా ఉన్నాడు. చూడండి ఆ ఆ సంఖ్యాకాండం 22వ అధ్యాయం 9వ వచనము. దేవుడు బిలాము వద్దకు వచ్చి ఆ దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరిని అడగగా బిలాము దేవుని తిట్లను ఏంది సిప్పుర కుమారుడైన బాలాకును మోయాబు రాజు అయిన ఇశ్రాయేలు ప్రజలను శపించేదాని కొరకై బాలాకు ఆ బిలాము వద్దకు వస్తే బిలాముతో దేవుడు మాట్లాడిన మాట అంటే నువ్వు వెళ్ళవద్దంటే ఆ బాలాకు ఎంతో ఆశ చూపించినాడు. ఈ బాలాకు రాజు ఎంతో ఆశ చూపించినాడు బిలాంకు. రాజు ఆశ చూపించినప్పుడు మాటి మాటికి వెళ్ళు వస్తూ ఉంటే 22వ అధ్యాయం 12వ వచనంలో అందుకు దేవుడు నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అన్నప్పుడు మాటకు వచ్చినప్పుడు మరి ఏం జరిగిందంటే ఆయన వెళ్ళవలసి వచ్చింది. అయితే మరల తర్వాత దేవుడు ఒక ఒక వచనంలో వెళ్ళంటూ వచ్చినాడు. చూడండి సంఖ్యాకాండము 22వ అధ్యాయం 20వ వచనంలో ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి ఈ మనుషులు నిన్ను పిలిచిన ఇలా నువ్వు లేచి వారితో వెళ్ళుము. మరి సంఖ్యాకాండము 22:9 వచనంలో వెళ్ళొద్దు అని చెప్పినాడు. 20వ వచనంలో వెళ్ళుమని చెప్పినాడు. తర్వాత 27వ వచనంలో వెళుతా ఉంటే దారికి అడ్డం వచ్చినాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుడు 3 మాటలు హెచ్చరిక చేస్తాడు. ఇది గమనించాలి మనం. కనుక ఫస్ట్ వెళ్ళొద్దన్నాడు. ఇంకా అతను ఇంకా మనసు, ఎందుకంటే మనసు తన యొక్క బహుమానాల మీద ఆశ ఉంది కనుక
ఆశ ఉండే కారణాన్ని బట్టి వెళ్తా వచ్చినాడు. ఎందుకంటే లోపల ఉండే ఆయనకు మనస్సు దేవునికి తెలిసిన దాన్ని బట్టి వెళ్ళు అన్నాడు. అయితే వెళ్తే కానీ వాళ్ళని చెప్పించవద్దు, వారు ఆశీర్వదించబడిన వారు. కనుక ఆ మార్గంలో పోతుంటే ఆ దారిలో అడ్డం వచ్చినాడు. ఆ గాడిదకు ఆ దేవుని యొక్క దూత వస్తే ఆ గాడిద పక్కకు వైదొలిగితే మరి ఆ గాడిదను కొట్టినవాడుగా ఉంటా ఉన్నాడు. గాడిదను కొడితే గాడిదకు దేవుని యొక్క వాక్ వచ్చింది. ఎందుకు నన్ను కొడతా ఉన్నావు? నీ మాట నేను ఎప్పుడైతే వినలే ఆ అని మాట్లాడినప్పుడు నాకేనో ఎదురు తిరుగుతావా అంటూ వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరా, మనం కూడా నేటి దినాలలో మనము గాడిదలంటే వారమే, గాడిద స్వభావం కలిగినట్టు వారమే. మరి మనకు కూడా దాని యొక్క వాక్యం ఇచ్చినాడు. మన వాక్యం చెప్పినప్పుడు అనేకులు తిరస్కారం చేస్తూ ఉంటున్నారు. దాన్ని మనం సహించాలి. కనుక మనం కూడా ఆనాడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ కట్టబడిన గాడిద దగ్గరికి వచ్చి దాని మీద ఎక్కున్నాడు. మనం కూడా పాపపు కట్టలతో కట్టబడిన వారం. మనం దేవుడు ఆ పాపపు కట్టలను విప్పి మన మీద ఆయన ఎక్కున్నాడు. గాడిదలమైన మన మీద ఆయన ఎక్కున్నాడు. ఈ గాడిద ఘనత ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ప్రవేశించినప్పుడు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిసం పొందినావో అప్పుడు నీ హృదయంలోకి యేసు వచ్చినాడు. అప్పుడు నీకు ఘనత వచ్చింది. ఒకప్పుడు నీకు ఘనత రాలే. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈయన కూడా బిలాం కూడా దేవుని మాట వినడువాడుగా ఉంటున్నాడు. చివరిగా ఒక వచనం చూసుకుని మనం ముగిస్తాం, టైం అయితే ఉంది. కనుక మత్తయి రాసిన సువార్త 23వ వచనంలో ఇదిగో కొంచెం నమ్మకములను బల మంచి నమ్మకమైన వాడుగా ఉంటా ఉన్నాం. చూసారా, మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుని చేత నమ్మకమైన వాడుగా అనిపించుకుంటాం. కనుక మరి మనం కూడా ఈ దినంలో దేవుని యొక్క వాక్యం ఉంటా ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యం విని మనము నడిచేవారుగా ఉండాలి. కనుక మరి ఆది కాండంలో అయితే మరి మన ప్రియులు మనకంటే మన పితరులు మరి దేవునితో నడిచిత చాలా ఏళ్ళు బ్రతికినారు. అయితే మనకు ఆవసి తక్కువ అవుతుందంటే దేవుని మాట వినని కారణాన్ని బట్టే. మరి ఆదామైతే 900 ఏళ్ళు బతికినాడు. సేత్ అయితే 912 ఏళ్ళు బతికినాడు. మరి తర్వాత యోనోస్ అయితే 905 ఏళ్ళు బతికినాడు. తర్వాత కేనేన్ అయితే 910 ఏళ్ళు బతుకుతూ వచ్చినాడు. తర్వాత మరి నోహ్ 360 సంవత్సరాలు బతికొచ్చినాడు. కనుక మరి 90వ కీర్తనలో ఒక మాట రాయబడింది. మరి మనుషుని యొక్క ఆవస్తి 70 సంవత్సరాలు, అధికబడి 80 సంవత్సరాలు. ఎందుకు అంటే మన యొక్క స్థితి, మన యొక్క దేవుని మాట వినడం కారణంగా దేవుడు మన ఆవస్తి కూడా తప్పిస్తూ వచ్చినాడు. ఇంకా మనిషి యొక్క బ్రతుకు ఎట్లా ఉందంటే మన ఆవస్తి నీడవలే ఉంది. తర్వాత ఇంకా నీటి మీద బుడగ లాంటిదే ఉంది, గడ్డి పరక లాంటిదే ఉంది. కనుక ఇలాంటి జీవితంలో మనం అయితే కీర్తన రాసిన గ్రంథము 68-20 వచనంలో మరణం తప్పించడం యెహోవా వశం. ప్రేమైన సహోదరి సహోదరుడా, మనము ఎలాంటి కాలం ఉంటే రాకడ దినాల్లో ఉంటున్నాం. ఈ దినాలలో మనకు కలిగిన రక్షణను, మనకు కలిగినటువంటి విశ్వాసాన్ని దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన గట్టిగా పట్టుకుంటే ఆయన నిత్యరాజ్యంలో నేను ఉంటామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. నాకు దేవుడి మరి ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్తున్నాను. ఈసీవై టీంకి మరి వినీత్ కుమార్ సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ముగించుకుంటా ఉన్నాను. మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవానికి స్తోత్రాలు. ఈ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అయ్యా ప్రభువా, మా యొక్క దైవజనుల ద్వారా చక్కటి వర్తమానాన్ని మేము వినగలిగాం. నిజంగా ప్రభువా, హానోకు దేవునితో నడిచేటప్పుడు ఎంత గొప్ప అనుభవాన్ని పొందుకోగలిగాడు. నిజంగా ప్రభువా, నీతో నడుస్తున్నప్పుడు మా జీవితాలు ఎంత తృప్తికరంగా ఉంటాయో మాకు వివరించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీతో నడుస్తున్నప్పుడు కూడా మీ మాటను ధిక్కరించినటువంటి ప్రభు ఆకాను కూడా
తండ్రి భయంకరమైనటువంటి శాపానికి కూడా తండ్రి కొని తెచ్చుకోగలిగినటువంటి వాస్తవాన్ని కూడా మేము విన్నాం. నిజంగా ప్రభువా, ఆకాను చేసినటువంటి తప్పు ద్వారా హాయి పట్టణం మీదికి తండ్రి దాదాపుగా 2000 మంది ఉన్నటువంటి ఆ పట్టణం, చిన్న పట్టణం అయినా కూడా ఇశ్రాయేలును తరుముతూ నిజంగా ప్రభువా వారు యుద్ధం చేశారనేటువంటి మాట. ఒక వ్యక్తి తప్పు చేస్తే ప్రభువా ఇశ్రాయేలుకు ఎంత శ్రమ వచ్చిందో కూడా ప్రభువా మాకు తెలియపరిచారు. అందుకే ప్రభువా నీతో నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా భయముతోను భక్తితోను ప్రభువా నడవాలనేటువంటి వాస్తవాన్ని కూడా గుర్తు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మితమైనటువంటి ప్రతి మాట కూడా ప్రభువా నాలోను మా అందరం ఫలింపజేసి ఆత్మపూర్ణముగా ఆయా పాపం లేకుండా నేను వెంబడించే గొప్ప మనసును మా కుటుంబాలకు దయచేసి ఆయన ప్రభు అటువంటి సత్య వాక్కును ద్వారా ప్రభా చేత పట్టుకొని జీవించే కృపను మాకు అందరికి దయచేసి మేము పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.